హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఉల్లి పెసరట్టు అండి. చాలా ఈజీ రెసిపీ. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఒక బౌల్లో 1 గ్లాస్ పెసర్లు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ రైస్ వేసుకోవాలి. ఇవి నీట్గా వాష్ చేసేసుకొని నీళ్ళు నిండుగా పోసి పెట్టుకోవాలండి. ఒక 6 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ నానబెట్టుకుంటున్నాను. నైట్ పడుకునేటప్పుడు 10 కల్లా నానబెట్టేసుకుంటే మొత్తం మార్నింగ్ వరకు కూడా బాగా నానిపోతాయి. ఎంతసేపు నానితే మనకి హెల్త్ కూడా అంత మంచిదండి. సో చూడండి, మార్నింగ్ అయితే ఇలా అయ్యాయి, బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నైట్ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవే కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు పెను మీద ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఒక గరిట అట్టు తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తిక్కుగా కావాలనుకున్న వాళ్ళు తిక్కుగా, పల్చగా కావాలనుకున్న వాళ్ళు పల్చగా వేసుకోవచ్చు అండి. ఎలా వేసుకున్నా సరే అట్టు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి. ఇప్పుడు టర్న్ చేసేద్దాం. టర్న్ చేశాక ఎక్కువసేపు ఉంచొద్దండి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయితే బాగుండదు. చూడండి, టర్న్ చేశాక ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే టర్న్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మరి పచ్చిగా లేకుండా ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయ్యాయి. ఇలా ఉంటేనే అట్టు చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంది కదా. అంతేనండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. పిల్లలు కూడా చాలా మంచిదండి. రోజు తిన్న టిఫిన్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.